వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రిన్స్ కట్ బోట్ నెక్ పేపర్ తోటి సింపుల్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో మీకు పేపర్ తోటి కట్ చేసి చూపిస్తా. ప్రిన్స్ కట్ బోట్ నెక్ మీకు ఇప్పటి వరకు పేపర్తో చూపెట్టలేదు, క్లాత్తో చూపించాను. చాలామంది అడుగుతున్నారు పర్ఫెక్ట్ కొలతలు ఎట్లా కట్ చేయాలనో తెలుస్తలేదని కామెంట్లో అడిగారు. మీకు ప్రిన్స్ కట్ పిల్లలకైనా, లంగవన్ పైనకైనా, చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎవరికైనా ప్రిన్స్ కట్ బోట్ నెక్ పేపర్తో ఫస్ట్ కట్ చేసుకోనికే మీకు చూపిస్తా. తర్వాత క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పేపర్తో కట్ చేసుకుంటే మనకు ఫస్ట్ ఖరాబ్గా అయినా ఏదైనా మనకు తేడా, మనకు ఒకసారి పేపర్తో కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ కూడా సేమ్ పేపర్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. అందుకని పేపర్తో చూపిస్తున్నా. టేపు కొలతలతోటి ఎవరికైనా సేమ్ కొలతలు, చాలామందికి ఎక్కువ మీడియం కొలత వాళ్ళకు ఈ కొలత అయితే సరిపోతుంది. లంగవన్ మీన్కైనా, చీర మీన్కైనా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా, మనకైనా ఎవరికైనా ప్రిన్స్ కట్. ఇప్పుడు ఇది వచ్చేసి 10 ఇంచుల వెడల్పు ఉంది. 10 ఇంచులు నేను ఇలా గుర్తు పెడుతున్నా చూడండి. 10 ఇంచుల వెడల్పు అయితే లావుగున్న బక్కగున్న సరిపోతుంది. పొడవు వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను నేను. పొడవు 14, వెడల్పు 10. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత సింపుల్గా అర్థమవుతుంది. పొడవు 14, వెడల్పు 10. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేసి మీది ఏదైనా తెలియని విషయం కామెంట్లో తెలియచేయండి. గల్ల వెడల్పు వచ్చేసి 2 పెడతాం కదా, అందరికీ 2 పెడతాము. మామూలుగా అయితే ఇదైతే 3, ఎటు 3 ఇంచులు. వెడల్పు 3, పొడవు 3. ముందు భాగమైన వెనక భాగమైన వెడల్పు 3, పొడవు 3. సేమ్ ఎటు 3 వచ్చేటట్టు గుర్తుపెట్టి క్లియర్గా ఇలా రౌండ్ షేప్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది చూడండి. షోల్డర్ వచ్చేసి 3.5, సంక్ వచ్చేసి 5 ఇంచులు. ఎవరికైనా సరిపోతుంది. 5, 5.5 కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, చాలా వరకు అయితే మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. ఇంచు రౌండ్ షేప్, కరెక్ట్ రౌండ్ షేప్ రావాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు. 2 మడతలు ఉంది కదా, 4 ఇంచులు. ఇటు 4 ఇంచులు. 4 ½ ఇంచు వెడల్పు. ఇది వెనుక భాగం. చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చూపిస్తా. మనకి ఈ విధంగా మనం పేపర్తో కట్ చేసి క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు. అందుకనే మీకు పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తున్నాను. ఈ ఒక్కటి మీరు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కరెక్ట్గా చూశారంటే మీ బ్లౌజు మీరు ఎవ్వరికి కుట్టాలన్నా మీరు భయపడే అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి గల్ల, మనకు కుండగల్లలాగా ఇక్కడ నుంచి ఇక్కడ 5 ఇంచులు పెట్టుకోవాలి. కింద ½ ఇంచు, పైన ½ ఇంచు వదిలేసి 4 ఇంచులు రావాలి. కింద ½ ఇంచు కుట్టులుకోవడానికి. మీకు ఒక్కొక్క కొలత మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు 4 ఇంచులు వస్తే సరిపోతుంది. పైన ½ ఇంచు ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు. 3, 3.5 దగ్గర పెట్టాను. ఇక్కడ 3, 2.5. ఈ విధంగా మనకు రౌండ్ షేప్ చేసుకోవాలి. ఈ మధ్యలోనే మనకు కరెక్ట్గా రౌండ్ వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి నేను ఎలా గుర్తుపెడుతున్నాను. 3.5, 2.5 పెట్టి ఇలా రౌండ్ షేప్ చేశాను. మరీ పెద్దగా ఉంటే కూడా మనకు పెద్దగా అనిపిస్తుంది, చిన్నగా ఉంటే చిన్నగా అనిపిస్తుంది. మీడియం కొలత ఎంత బాగుంటుందంటే మీకు కట్ చేసినాక ఎంత బాగా రెడీ అయిందో చూడండి. సింపుల్గా మీరు కొలతలు మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది చూడు. పెద్దగా వద్దు, చిన్నగా వద్దు, మరీ ఓవర్గా కాకుండా నీట్గా ఇలా క్లాత్ కూడా సేమ్ కట్ చేసుకోవాలి. గల్ల కొలతలు చెప్పాను కదా, కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కడ ఎక్కువ కాదు, పట్టినట్టు కాదు, ఏ మిస్టేక్ లేకుండా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టులోకి ఈ విధంగా కుట్టుపోతుంది. మనం ఇలా కుట్లు వేసుకుంటే సరిపోతుంది. సంఖ అయితే 5.5, 5 అంతే. గల్ల ఎటు 3 చూశారు కదా.
ఎక్కడెక్కడ ఎంత కొలత తీశానో మీకైతే చూపించాను. అర్థమైందని అనుకుంటున్నా. ఇది వెనక భాగము. మీకు ముందు భాగం ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎంత బాగా రెడీ అయింది. మీరు ప్రిన్స్ కట్, బోట్ నెక్ అంటేనే మీకు ఇట్లా చూడంగానే అర్థమయ్యే విధంగా కొలతలు, టేపు కొలతలతోటి. ఇది వచ్చేసి 14 ఇంచులు తీసుకోవాలి. సేమ్ 14. ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడి 3, ఎటు 3 ఇంచులు గల్ల వెడల్పు. ముందైనా సేమ్ తీసుకోవాలి, ముందు ఇంకా 3, 3 రౌండ్ షేప్ చేసుకోవాలి. మనకి ఏ షేప్లో కావాలన్నా ఆ డిజైన్ కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గానే కట్ చేశాను. ఇది 3, ఇది 5 సంఖ పొడవు 5, షోల్డర్ వచ్చేసి 3. ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకొని రౌండ్ షేప్ చేసుకోవాలి. ఇంచు దగ్గర గుర్తుపెట్టి కరెక్ట్ రౌండ్ షేప్ చేసుకోవాలి. ప్రిన్స్ కట్ వెనక బోట్ నెక్ కట్ చేసాం కదా, ముందల ప్రిన్స్ కట్. ఎంత బాగా సేమ్ కొలతలు, సేమ్ వెడల్పు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మడతలు ఉంది కదా క్లాత్, నేను 3 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను. ఇక్కడ 2 ఇంచుల దగ్గర గుర్తుపెట్టాను. 3, 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల పొడు. ఇక్కడ వచ్చేసి 2 చూశారు కదా, 4, 2, 3 ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్స్ కట్ కరెక్ట్గా సరిపోతుంది కొలత. ఎవరికైనా సరే మనకి ఎక్కువ తక్కువ కాదు, నీట్గా కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూశారు కదా, ఎంత బాగా కొలతలు మీకు అర్థమైంది అనుకుంటా. ఏది అర్థం కాకపోయినా నాకు కామెంట్లో అడగండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. ఇది లంగవోని పైన, చీర పైన, ఏ చీర అయినా కావచ్చు, ప్యాంచి చీర ఇలా మనకు టక్స్ మాదిరిగా ఇది తీసేసుకోవాలి. ఎందుకంటే మనకు మీన్కి లేవకుండా ఉండడానికి ఈ రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఇగో ఇలా రౌండ్ కరెక్ట్ రాకపోతే కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. చూశారు కదా ప్రిన్స్ కట్ ఎలా కట్ చేశాను. నీట్గా ప్రిన్స్ కట్ ఇలా కట్ చేసుకుంటే మనకు బాగా రెడీ అవుతుందని చెప్తున్నాను. మీరు కూడా ఇలా ఎన్నో బ్లౌజులు మీ పిల్లలకు, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే కటింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఎవ్వరికి వీళ్ళకి సపరేట్ అని ఏమి ఉండదు, భయపడవలసిన అవసరం ఏమీ లేదు. నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ప్రిన్స్ కట్ ఎలా కట్ చేశాను చూడండి. మనకు ఒకసారి మనకు ఇంట్లో పిల్లలు ఉన్నా కానీ మనకు చీర మీన్కి కుట్టుకోవాలన్నా, లంగవనికి మీన్కి కుట్టుకోవాలన్నా, ఎవరికైనా కస్టమర్కి కుట్టాలన్నా ఈ కొలతలు తీసి పేపర్ పెట్టుకున్నా మనకు సరిపోతుంది. ఎక్కువ ఇదే కొలతలు వస్తాయి. మామూలుగా లూజు టైట్ ఉంటుంది తప్ప వేరే ఏముండదు. ఈ కొలతలు తీసి పేపర్ పక్కన పెట్టుకున్నామంటే ఎప్పుడు ఇదే వాడొచ్చు కూడా. నీట్గా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందు భాగం ప్రిన్స్ కట్ చూశారు కదా ఎలా రెడీ అయిందో. ఈ విధంగా మనకు కుట్టడం అయినా కానీ సేమ్ ఈ విధంగా పెట్టుకోవచ్చు నీట్గా. ఇప్పుడు ఇలా రెడీ అయింది. ఇది ముందు భాగం ఫస్ట్ కట్ చేసింది. వెనక భాగం, ముందు భాగం ప్రిన్స్ కట్, వెనక భాగం బోట్ నెక్. ఇగో ఇలా మీకు పేపర్తోని క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నా. ఎందుకంటే క్లాత్ కూడా సేమ్ కట్ చేసుకోవచ్చు, ఇదే పేపర్ పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఉంటే ఫస్ట్ పేపర్తోని ట్రై చేయండి, తర్వాత క్లాత్ మీద ట్రై చేయండి. ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఉంటుంది. ఈ కొలతలు అయితే పర్ఫెక్ట్ కొలతలు. ఇప్పుడు వచ్చేసి మనకు గల్ల అయితే ముందు గల్ల మనకు ఇష్టం ఉన్న మోడల్ కట్ చేసుకోవచ్చు. మనకు ఓపిక, మన కుట్టే ఓపికను బట్టి ఉంటుంది. నేను రౌండ్గా చూపించాను, కానీ వెడల్పు కొలత అయితే పొడవు ఎడల్పు అంతే సరిపోతుంది. అందులోనే మనం డిజైన్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చేతులు వచ్చేసి 11 ఇంచులు పొడవు తీసుకుంటున్నా, 7 ఇంచులు ఇక్కడ సంఖ తీసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ షేప్ చేసుకోవాలి. స్ట్రేట్గా ఒకసారి గుర్తుపెట్టుకొని మామూలుగా రౌండ్ షేప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఏ మోడల్ అన్న డిజైన్ కావాలనుకుంటే కూడా మన ఇష్టం. ఆఫ్ చేతులైనా పుల్లు చేతులైనా మనకు పొడవు ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ఈ షేప్ మాత్రం సేమ్ ఉంటుంది. మనకి ఎట్లా కావాలంటే అట్లా కట్ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు.
ఈ విధంగా కట్ చేయాలి చేతులు చూడండి. మనకు ఈ విధంగా గుర్తుపెట్టుకొని కింద నేను ఆపించే పెట్టాను. ఎమ్మింగ్ చేయకుండా ఉట్టుకోవడానికి పెట్టాను. ఈ విధంగా కట్ చేసుకుంటే చేతులు రెడీ అయితాయి. లైక్ చేసి చూడండి. మీ లైక్ వలన మీలాంటి కొంతమంది నేర్చుకుంటారు. అందుకనే లైక్ చేసి చూడండి. ఇప్పుడొచ్చేసి చేతులు ఇలా రెడీ అయినాయి. సింపుల్‌గా, నీట్‌గా ఎంత బాగా రెడీ అయ్యాయో చూశారు గదా! మీకైతే మీ బ్లౌజ్ గూడా మీరు కట్ చేసుకుంటారని చూపిస్తున్నాను. పేపర్‌తోని కట్ చేస్తే మీకు సేఫ్టీ ఉంటుందని చెప్తున్నాను. చేతులు రెడీ అయినాయి. కరెక్ట్‌గా మనకు చేతులు అయిపోయినాయి. క్రాస్ పట్టీలు అవసరం లేదు. గల్ల పీసులు అవసరం లేదు. సేఫ్ బెల్ట్ అవసరం లేదు. ఏది అవసరం లేదు.